ఏలూరు జిల్లా నూజివీడులో ఉద్రిక్తత. నూజివీడులోని కృష్ణబడ్డి కొట్టు సెంటర్ వద్ద ఉన్నటువంటి గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో స్థానిక హిందువులు ఆందోళన చేస్తున్నారు. ఖండించండి. తీసుకెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నారు? మరి ఇది వారు ఇలా జరగడం చాలా దారుణమైన విషయం. అందరూ కూడా దీని మీద స్పందించాలి. ప్రభుత్వం కూడా స్పందించి యథాస్థానంలో ఎలా అయితే అమ్మవారి విగ్రహం ఉందో అలా యథాస్థానంలో మళ్ళీ ఆ యొక్క విగ్రహం అలా ఉంచాలి. మరొకసారి ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు జరగకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. రాయుడు గారి స్థలం సార్. కోటాలో పెద్దబ్బాయి గారిని వెంకటరాయుడు గారికి వచ్చింది. ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింది. అది వీళ్ళ అమ్మగారికి ఈ మధ్యన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వాటా అమ్మగారు. వాళ్ళ నాన్నగారి పేరు రాధాకృష్ణ. వాళ్ళ రాధాకృష్ణ వాళ్ళ పెద్దబ్బాయి అబ్బాయి. ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలే ఇంతవరకు. నిన్న వస్తున్నారంటే నేను దగ్గర ఊరు వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా. ఆ నాన్న అడితే దీని జోలికి రావాలండి అని వెంకటరావుతో చెప్పాడంట. పొద్దున్న నేను తెల్లవారుజామున వచ్చా ఊరి నుంచి. వచ్చాడికి పొద్దున్న 6:30కి ఫోన్లు వచ్చింది. నేను ఎవరికో చెప్పాలంటే ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసు. అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోలీసు కేసు పెట్టారు, తీసుకుపోయారు. 200 సంవత్సరాల పైనుంచి పూజింపబడుతున్న దేవాలయం అండి. ప్రతి సంవత్సరం 2000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటారు. అంటే భక్తుల సహకారంగా చేస్తామండి. ఇక్కడ నిర్మాణం చేస్తాం. ఈ మధ్యకాలంలో దాని హైట్ కూడా రోడ్డు కంటే తక్కువగా ఉందని హైట్ కూడా లేదు. అది అట్లా చేయకూడదంటే మరి బ్రాహ్మణం పిలిపించి 3 ముహూర్తాల్లో ఒక ముహూర్తం గురిస్తే చేసాం. మరి అట్లాంటి విగ్రహాలు ఇట్లా పడగొట్టేస్తాయి. పబ్లిక్లు ఇంతమంది ఉంటారు కాదు. అటు లెక్క సమాధానం చెప్పి చేస్తుంటే మనం ఏం చేస్తాం సార్? దానికి పార్టీషన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. వాళ్ళ రిజిస్ట్రేషన్లో పార్టీషన్ చూపించారు. నమస్కారం. 200 సంవత్సరాలు పైగా పూజింపబడినటువంటి కృష్ణబడ్డి కొట్టు సెంటర్లోని గంగానమ్మ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడిని
ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు ఒక విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, వారి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడికి వదిలేశారు. పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఈ యొక్క స్థలాన్ని కమిటీకి అప్పచెప్పారు. ఆ యొక్క పార్టీషన్లో ఉన్నటువంటి పెద్దలు గతించిన వారు. అయినా అతను ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డాడో అతను ఎవరిని సంప్రదించకుండా ఎవరితోనూ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని సంప్రదించకుండా అసలు ఏమీ చేయకుండా ఆ విగ్రహాన్ని అలా తొలగించడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మటుకు క్షమింపరానిటువంటి నేరం. ఈ అందరూ కూడా హిందువులందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పూజింపబడిన విగ్రహం ఎవరికీ చెప్పకుండా ఇలా చేయడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఇది ఎటువంటి పొజిషన్లో మనం ఉన్నామన్న విషయం కూడా అర్థం కావట్లేదు. దయచేసి అందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. గౌరవనీయులైన ప్రజానీకాన్ని తెలియజేయండి ఏమనగా నూజివీడు కృష్ణా బడ్డీ సెంటర్ మనం మాట్లాడేది ఒక ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీనికి మన దసరా నవరాత్రులు అనేది ప్రతి గంగానమ్మ జాతర దగ్గర నుంచి మనందరం చేసుకుంటూ వస్తున్నాం. బతుకమ్మ పండుగ జరిగినప్పుడు దీనికి దానికి అన్ని లేకుండా ధనామనాలు లేకుండా గౌరవంగా మనం ఒక మీడియాకి చెప్పేది ఏంటంటే ఈ యొక్క మెసేజ్ ఇచ్చేది ఎందుకంటే మేము తప్పుగేం మాట్లాడతలేదు. స్థలాలు ఉంటాయి, అందరూ కొనుక్కుంటారు. కాకపోతే దీన్ని ఇలా పెగిలించేసి అమ్మవారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. అమ్మవారు మెసేజ్ తీసుకుంటుందా అంటే పిచ్చోళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నారా అంటారు. తప్పది. మనం మాట్లాడేది ఏంటంటే అలా మీరు చేసిన పని చాలా తప్పు. గౌరవనీయులైన ఎంతమంది ఉంటే అంతమంది నేను చెప్తున్నాను. మనం చేసేది చాలా మీడియా పరంగా అయినా సరే మన మెసేజ్ ఏదో వచ్చిందని నేను హైలైట్ అవ్వాలని చెప్పట్లేదు. మనం ఎన్నో ఏళ్లుగా బతుకమ్మ ఇక్కడ ఈ సందులో జరుగుద్ది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉన్నోళ్ళందరూ కూడా బతుకమ్మ జాతర చేసుకుంటారు, దసరా ఉత్సవాలు చేసుకుంటారు. ఇక్కడ నుంచి లైటింగ్ అక్కడ ఆ ప్రాంగణం వరకు పెడుతుంటారు. అయినా సరే ఈ మెసేజ్ ని మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలా దేవుణ్ణి మనం కించపరచకూడదు. సైంధవ ధర్మం వస్తున్నాయి, మనకి బోల్డెన్ మెసేజ్లు వస్తున్నాయి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పి హిందూ ధర్మమే గొప్పది నాకు తెలిసి. నేను నమ్మిన దేవుడైతే శివుడు. మీరు ఇలా చేసి ఇలా ఏం చేద్దామనో మరి నాకు అర్థం కావట్లా. ఆయన స్థలం ఉంటే ఆయన ఉంచుకోమనండి, దాని తప్పే ఉంది. ఆయన స్థలం ఉంటే ఆయన స్థలం ఇందులో ఉంది.